స్వయం ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం ప్రజెంట్ మీరు యూజీ స్టూడెంట్స్ అయినా పీజీ స్టూడెంట్స్ అయినా 1 ఆఫ్ ది 2 క్రెడిట్స్ కోర్స్ అయితే మ్యాండేటరీగా మనం కంప్లీట్ చేసి అయితే ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు బీఈడీ స్టూడెంట్స్ కావచ్చు, ఎంఈడీ స్టూడెంట్స్ కావచ్చు, ఎంపీఎడ్ స్టూడెంట్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు. సో మీరు ఏ కోర్స్ చేస్తున్న స్టూడెంట్స్ అయినా స్వయంలో ఒక కోర్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ మీకు సంబంధించిన అసెస్మెంట్కి అటెండ్ అయ్యి అండ్ కంప్లీట్గా ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికోసం మీరు ఫస్ట్ స్వయం యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వయం యాప్ వచ్చేసి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోగానే దానికి సంబంధించి ఏ విధంగా వెల్కమ్ టు స్వయం అని అయితే ఉంటుంది అండ్ ఇక్కడ సైన్ ఇన్ అండ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు మీ యొక్క మెయిల్ ఐడి ద్వారా సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది. లేదా మీకు ఇక్కడ గూగుల్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు గూగుల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాని ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాము అండ్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. మీకు సంబంధించి మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు సంబంధించి ఛానల్ మెయిల్ ఐడి ద్వారా అయితే లాగిన్ అవుతున్నాము. మీరు కూడా మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాని ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వగానే ఈ విధంగా మనకు సంబంధించి డాష్బోర్డ్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు ఈ యొక్క స్వయం యాప్లో తర్వాత వచ్చేసి మనం కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అంటే బేస్డ్ ఆన్ మీ కాలేజ్ అయితే ఇచ్చిన రూల్స్ని బట్టి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కోర్స్ అనేది ఇక్కడ మీరు డైరెక్ట్గా సెర్చ్ కోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి మీరు కోర్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీకు రైట్ సైడ్ వచ్చేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మనకు కోర్సు క్యాటలాగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీరు కోర్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కోర్సు క్యాటలాగ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీరు బీఈడీ ఎంఈడీ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టూడెంట్స్ అయితే టీచర్ ఎడ్యుకేషన్లో 1 ఆఫ్ ది 2 కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్ స్టూడెంట్స్ అయితే మీరు బీటెక్ స్టూడెంట్స్ కానీ, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానీ, కామర్స్ స్టూడెంట్స్ కానీ, లా స్టూడెంట్స్ కానీ అయితే మీ యొక్క రిలవెంట్ కోర్సెస్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము టీచర్ ఎడ్యుకేషన్లో ఒక కోర్సు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటున్నాము. ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ సెలెక్ట్ చేయగానే టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆప్షన్స్లో మనం ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి క్లిక్ చేయాలి. మేము ఫస్ట్ ఆప్షన్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. టీచర్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేయాలి. అండ్ సెలెక్ట్ చేయగానే ప్రజెంట్ మనకు అవైలబుల్లో ఉన్న కోర్సెస్ అన్ని చూపిస్తాయి. ఇక్కడ అప్కమింగ్ కోర్సెస్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని అయితే ఉంది మనకు. ఇక్కడ 6 వీక్స్ కోర్స్ ఇది జూలై నుంచి స్టార్ట్ అవుతుంది, 10th జూలై నుంచి. అండ్ తర్వాత మనకు నెక్స్ట్ కోర్స్ చూడొచ్చు. తర్వాత డెవలప్మెంట్ లైఫ్ స్కిల్స్ కావచ్చు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఫిట్నెస్ మేనేజ్మెంట్, ఫౌండేషన్ ఆఫ్ ఆటాలజీకి సంబంధించి అండ్ హ్యూమన్ గ్రోత్ డెవలప్మెంట్ సంబంధించి, ఐసీటీ స్కిల్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇలా టోటల్గా డిఫరెంట్ అయితే ఉంటాయి. మనకు యోగాకు సంబంధించిన పేపర్ కావచ్చు. మీరు దేనికైతే రిజిస్టర్ చేయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ సంబంధించి రిజిస్టర్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కోర్స్ ఎప్పుడు వస్తుంది అనేది అప్కమింగ్ స్టేటస్ అయితే ఉంది. అండ్ ఇది 6 వీక్స్ అండ్ 2 క్రెడిట్ కోర్సు. మీకు ఎన్ని క్రెడిట్స్ కోర్స్ అయితే రిక్వైర్డ్ ఉంటుందో అది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ డేట్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు 10th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే 31st అక్టోబర్ అయితే లాస్ట్ డేటు. అండ్ దీనికి సంబంధించి ఎన్రోల్మెంట్ ఎండ్ అయ్యేది ఎప్పుడు అంటే 31st ఆగస్ట్ వరకు ఈ కోర్సును మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి కోర్స్కి అది ఏ డేట్లో స్టార్ట్ అవుతుంది, ఏ డేట్లో ఎండ్ అవుతుంది, రిజిస్ట్రేషన్ సంబంధించి అసైన్మెంట్స్ ఏ డేట్ వరకు సబ్మిట్ చేయాలి, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత కోర్సుకు సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. కోర్సులో జాయిన్ అవ్వడానికి జాయిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం జాయిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోమని అయితే ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. మేము ఆల్రెడీ ప్రీవియస్లో రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ మన నేమ్, మొబైల్ నెంబరు అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన మెయిల్ ఐడి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండరు, మీకు సంబంధించిన అదర్ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ మీ పిన్ కోడ్ కావచ్చు, మీ స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా టోటల్గా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ దాంట్లో కూడా మీ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అది మీ కాలేజ్ సంబంధించిన స్వయం డీటెయిల్స్ అంటూ మీ కాలేజ్ ఏ స్టేట్లో ఉంది, ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంది అండ్ మీకు సంబంధించిన రూల్ నెంబర్ ఏంటి అండ్ మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఉంటుంది. మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవి టోటల్గా కంప్లీట్ సెలెక్ట్ చేసుకోవాలి.
ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు సో ఇది రిజిస్ట్రేషన్ క్లియర్గా చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్డేట్ అండ్ జాయిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్డేట్ అండ్ జాయిన్ పైన క్లిక్ చేయగానే సో ఇది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మన కోర్స్లో జాయిన్ అయినట్టుగా మనకు కోర్స్ క్యాటలాగ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి నో డేటా అవుట్లైన్ అయితే వస్తుంది. 10th జూలై నుంచి అయితే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న కోర్సెస్లో చూసినట్టయితే మీకు రిజిస్టర్ సంబంధించి ఉంటుంది. మేము ఆల్రెడీ ఒక కోర్స్కి అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ కోర్సుకు సంబంధించి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాము. సో దాంట్లో కనుక మనం చూసినట్లయితే ప్రీవియస్లో రిజిస్టర్ చేసుకున్న కోర్సెస్లో కనుక చూసినట్టయితే సో మనకు చూపిస్తుంది. మేము ప్రీవియస్లో ఆల్రెడీ ఒక కోర్సులో జాయిన్ అయ్యాము. ఇప్పుడు మీరు చూశారు కాబట్టి సో ఇక్కడ మేము బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్స్ అనేది రిజిస్టర్ చేసుకున్నాము. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటే దానికి సంబంధించి ఏ విధంగా చూపిస్తుందంటే సో మనకి ఈ విధంగా కోర్స్ అనేది చూపిస్తుంది. దీన్ని గో టు కోర్స్ అనేది క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత మనకు ఫస్ట్ వీక్లో అసైన్మెంట్స్ ఏమున్నాయి, క్లాసెస్ ఏమున్నాయి, సో వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు సంబంధించిన అసైన్మెంట్స్ ఇస్తారు. సో అసైన్మెంట్స్ ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూస్తూ మీరు స్వయం కోర్సెస్కి అయితే రిజిస్టర్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.